హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఏంటి? అందరికీ ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, అంటే ఒకడండి చాలామంది ఉంటారు. అందరిలోని ఒకడు ఉంటాడు. మనం ఏమడిగినా కొమ్ముని కొనిస్తాడు, మనం బాధలో ఉంటే చూడలేడు. నాకు ఒకడు ఉంటాడు అన్నమాట. అలా అంటాడు, కొంటాడు, కొన్న తర్వాత మళ్ళీ తిట్టేస్తాడు. మళ్ళీ అంటే డబ్బులండి బొక్కవరా బాబు నీ వల్ల చెప్పేసి అలా మాట్లాడతాడు. వస్తున్నాడు అయ్యగారు, చూడాలని ఉందా చూపిందని అంటాడు. వచ్చిన తర్వాత కేఎఫ్సీ అడుగుతున్నాడు. సర్లే నా దగ్గర 30 ఉన్నాయి, నువ్వు కానీ డబ్బులు వేసుకోరా అన్నాను. సరే అని వస్తున్నాడు. కేఎఫ్సీ వెనకాల ఉన్నాను. కేఎఫ్సీ ఎదురా ఉన్నాను. కూరలు అక్కేద్దాం. నేను ఇక్కడికి వచ్చిన పని వేరే, చేసే పని వేరే. మేడం టికెట్ ఆఫీస్కి వెళ్ళి టికెట్లు తీసుకురమ్మంది. అదిగో అదే టికెట్ ఆఫీస్, విక్టోరియా ట్రావెల్స్. వచ్చేసాడు మనవాడు, చూపిందని ఆగండి. రాజా అది రాజా మార్తాండ. ఓ ఇలా చూడు, రా గుమ్మడి. చూడడానికి లాగా ఉంటాడు కానీ మంచోడు పాపం. మంచి కుర్రాడు, మంచి మనసు అన్నమాట. కరిగిపోతాడు. కేఎఫ్సీ కొన్ని మంచోడు నా డబ్బు దొబ్బేసాడు. ఇప్పింతాడో మాట్లాడతాడని కేఎఫ్సీ లోపల సిట్టింగ్ ఇలా ఉంటుంది. మాతో పాటు ఇంకొకడు ఉంటాడు, కోవైట్లో ఉంటాడు మా వాడు. ఆయన చూపిస్తాం. కేఎఫ్సీ ఉంటుంది ఇక్కడ, మామూలుగా ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. బాబాయ్ వీడియోలు తీసి తింటే చాలా కష్టం బాయ్, మన వల్ల కాదండి. ఫ్రెంచ్ ఫ్రైస్లో ఈ స్పైసీ అనమాట, చాలా బాగుంటాయి స్పైసీ. ఇది చాలా కష్టం. మా వాడు కెమెరా చెయ్యి అనమాట. కెమెరాల్లోని అసలు మనిషి బతకలేడు కెమెరా దగ్గర. బెచ్చకలేడు ఉంటాడు. మా వాడు వీడియో కాల్ మొక్కను చూపించడం సిగ్గేసి కాల్ చూపిస్తున్నాడు. నన్ను ఇరికించి పెడతాం కదా ఒకటి. అప్పుడప్పుడు ఇలాగా మన ఫ్రెండ్స్తో కూర్చుని తిన్నా, ఇలా బయటకు వచ్చిన ఎన్ని కష్టాలన్నా ఒక్కొక్కసారి ఇలాంటి జరిగినప్పటికీ కొంచెం బాగుంటుంది మనసుకి. అప్పుడు మొక్కలేదు. అన్నం తిన్నట్టుగా అంటున్నాం. అన్నమే డైరెక్ట్ చేతిలో అయిపోయి కాళ్ళు అయిపోయి సవక మొన్న కొనుక్కున్నాను కానీ ఎంత టేస్ట్ లేదు. డబ్బులు నాయి కదా, 30 నాయి 15 ఆడి మరి బాగోదండి. మొత్తం కిచ్చప్లన్నీ తినేసాడు. నేను ఒక్కటి తినేలోపు ఇవన్నీ తినేసాడు తెస్తున్నావు. ఇంకేం కావాలా? ఇది మా అన్నీకి అన్నమాట. గోడలోకి వెళ్దాం. ఇందాక డ్రింక్ కొనుక్కోలేదు, మాకు డ్రింక్కి బడ్జెట్ లేదు. ఇప్పుడు డ్రింక్ కొనుక్కుందామని ఇది గోడలో వెళ్దాం సరదాగా. మా మేడం ఏమైపోతుందో ఏంటో, ఎంతసేపు అయిపోయింది. అడ్వాన్స్ కార్ అనమాట, అడ్వాన్స్డ్ కార్. GWM హవాలని. మన కార్లకి ఇలాంటి కెమెరాలు ఏముండవు. ఇద్దరము ఏళ్ళు ముద్రగాలం వెళ్తే ఇలా ఉంటుంది. ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇక్కడ వచ్చాడు లింగ్ మాట్లాడి ఊపించుకుంటా. మందుల షాప్లోకి వెళ్ళినప్పుడు ముందుగా చెప్పాలి కదా, ఇలా ఉందరమ్మా చిన్నమ్మ. కానీ నాకు ఏమి చెప్పకుండా లోపల తీసుకెళ్ళిపోయి మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడు? కేఎఫ్సీలో డ్రింక్ తీసుకుంటే ఎక్కువైపోద్దని బయటకు వచ్చి తీసుకున్నాం. డ్రింక్ దాత. సరే అయితే బాయ్. అంతే వెళ్ళిపోయాడు.
అప్పుడప్పుడు ఇలా కలుతా ఉంటాం అనమాట. మేము మాకు ప్రత్యేకంగా సెలవులు ఉండవు కదా, మరి ఇలా ఎక్కడైనా దగ్గరలోకి వచ్చినప్పుడు ఆడికి వచ్చి వీలుంటే ఆడొస్తాడు, నాకు వెళ్ళి వీలుంటే నేను వెళ్తాను అనమాట. ఎక్కువ ఆ డబ్బులతోనే తింటాను. అప్పుడప్పుడు నేను ఇప్పిస్తా ఉంటాను. నేను కత్తరకి ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఆకలి వేస్తుంటే డబ్బులు లేవు, మేడం వాళ్ళు లేరప్పుడు ఊర్లో వేరే ఊరు ఆకలి వేస్తుందా అంటే పాపం ఎక్కడో ఉన్నవాడు నా కోసం KFC కొనుక్కుని పట్టుకొచ్చి ఇచ్చాడు. ఈ డబ్బులతోనే తిన్నాను ఇక్కడికి వచ్చిన కొత్తలో. ఫస్ట్ ఈడే ఇప్పించాడు. ఉంటారు ఇలాంటి ఫ్రెండ్స్, అందరికీ ఉంటారు. మీకు కూడా ఎవరైనా ఫ్రెండ్ ఉంటే మనోడికి ఈ వీడియో షేర్ చేయండి, మీ ఫ్రెండ్ ఎవరికైనా. KFC ముగ్గురు అన్నట్టే తీసుకున్నాము. నాకు మా అన్నికి ఆడికి అందుకే బకెట్ తీసుకున్నాం అనమాట. 45 రియాల్లో బకెట్ వచ్చి 30 అయ్యి 15 ఆడి. డ్రింక్ కూడా ఆడిదే కదా అదనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, మా అన్నికి ఇవ్వలే, మళ్ళీ కలుద్దాం. ఇది ఆల్ హతీన్ స్ట్రీట్. మా ఇంటికి వెళ్ళేదా, ఇంటికి వచ్చేసాను. మా వాడికి ఇవ్వడమే బాకీ.